జూబ్లీ హిల్స్ బస్తీలల్ల గులాబీలు ఊసెనంట. ఈ రోజు కేటీఆర్ గారు ఇక్కడ రోడ్ షో నిర్వహిస్తున్నారు కదా, మరి మీరు ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, అలాగే మీకు ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు? టీఆర్ఎస్కు మంచిగా అద్భుతం ఉన్నది. ఈయన చేస్తలేడు ఏం పని, పింఛన్ ఇస్తలేడు, రైతుబంధు ఇస్తలేడు, చీరలు ఇస్తలేడు, రంజాన్కు బక్రీద్కు దీపావళికు మొత్తం చీర ఇస్తుండు కేసీఆర్ గారు. ఈయన ఏమి ఇస్తలేడు, ఖాళీ మాటలు చేస్తాడు. నేను 57 ఉన్నా, 60 ఉన్నా. ఇప్పుడు 57లో ఏం చెప్తుండు, ఆయన పింఛన్ ఇస్తామంటాడు. ఎవరు పింఛన్ వస్తేనే ఆయనకు రాలేదు. ఏం పార్టీ నడిపిస్తుండో ఆయన చెప్పు. పింఛన్ ఇస్తామంటే పింఛన్ అందరికీ రాలేదు. ఏం పార్టీ నడిపిస్తుండో ఆయన? ఎవరు చీరలు ఇస్తలేరు, ఏమి ఇస్తలేడు, ఖాళీ మాటలు చేస్తుండు. అది ఇస్తేనే ఏమైనా ప్రభుత్వం ఉంటుంది, లేకుంటే మొత్తం పోతుంది. మరి ఇప్పుడు ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నారు? ఇక్కడికి నుంచి టీఆర్ఎస్ గెలుతుంది. మొత్తం సిటీ టీఆర్ఎస్ వచ్చింది. మళ్ళా అప్పుడు టీఆర్ఎస్ ఉండే, అప్పుడు ఎమ్మెల్యే ఇక్కడ పోయిండు, తింటున్నారు, ఇక్కడ అక్కడ చేస్తున్నారు. టీఆర్ఎస్ ఉంటే టీఆర్ఎస్ఏ ఉండాలి, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ చేయి. ఏంది ఇది మాటలు? టీఆర్ఎస్లో ఉండి ఆయన ఇక్కడది మనిషి ఉన్నాడు, ఎమ్మెల్యే నాగేందర్ ఉన్నాడు, నాగేందర్ తిన్నాడు, అక్కడ పోయిండు. మేము ఎట్లా చేస్తలేరు. కేసీఆర్ దగ్గర ఉన్నా నేను, కేసీఆర్ దగ్గర ఏం బిట్టలవి చెప్తుండే, అక్కడ ఆయన పండుకున్నా. నేను ఎక్కడనే ఉన్నా, కేసీఆర్ మంచిగా వస్తాడు, మంచిగా పని చేస్తాడు. మనకు కేసీఆర్ తప్పకుండా వస్తాడు ఆయన. కాంగ్రెస్ ఏవైతే 6 హామీలు ఇచ్చాయో అందులో నుంచి ఒకటి రెండు మాత్రమే ఇప్పుడు నిర్వహించారు. అంటే మిగతావి అవుతాయి అంటారా, లేకపోతే 1, 2 కూడా ఆగిపోతాయి అని అంటారా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల్లో 1, 2 కాదు, ఆ 2 కూడా అవి ప్రజలకు ఉపయోగపడంగా లేవు. ఆ గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం వైఫల్యం చెందింది. అదేవిధంగా ఈ 6 గ్యారంటీలు నమ్మకమేమో కానీ ఉన్న గ్యారంటీలు పోయే విధంగా ఉంది. అందుకని 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. జూబ్లీ హిల్స్ అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురితే ఈ 6 గ్యారంటీలు అయితాయి లేవు అనేది అప్పుడు వేరు చేయడం జరుగుతుంది. ఈ 6 గ్యారంటీలు ఈ అమలు చేయలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని జూబ్లీ హిల్స్ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ రోజు అయితే కేటీఆర్ గారు ఇమాన్గూడలో రోడ్ షో నిర్వహించబోతున్నారు. దీంట్లో భాగంగానే ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఈ రోడ్ షోని విజయవంతంగా పూర్తి చేస్తారని తెలుస్తుంది. నమాజ్ పోగానే ఇక్కడ నుంచి స్టార్ట్ అవబోతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా అంటున్నారు. అలాగే ఇక్కడ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున అంటే భారీ మెజారిటీతో గెలుస్తుందని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ గెలిస్తే మేము చాలా సంతోషంగా సుఖంగా ఉండొచ్చు, మాకు అన్ని హామీలు బీఆర్ఎస్ తరపు నుంచి నిలబెట్టుకునే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. చూసారు కదా, ఇది ఈరోజు కేటీఆర్ రోడ్ షోకి సర్వం సిద్ధం చేశారు. వీడియో జర్నలిస్ట్ జేపీఆర్తో శరణ్య.